హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 1 కానీ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. అక్కడ మీకు రామోజీ ఫిలిం సిటీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మేము మిగతా ప్లేసెస్ కూడా చూడడానికి స్టార్ట్ అయ్యామండి. ఇది వచ్చేసి ఫేక్ ఫారెన్ కంట్రీ. అదర్ కంట్రీస్లో హౌసెస్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయండి. ఈ లొకేషన్లో చాలా మూవీస్, సీరియల్స్ అలాగే యాడ్స్ కూడా షూట్ చేశారంట. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ లొకేషన్లో ఏ మూవీస్ అలాగే సీరియల్స్ షూట్ చేశారో మీకు ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇంకా తర్వాత మేము మోషన్ క్యాప్చర్ వర్చువల్ షూట్కి అయితే వచ్చేసామండి. మరి ఇక్కడ ఏంటంటే వాళ్ళు అవతార్ మూవీ కానీ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ మూవీస్ వాళ్ళు ఎలా షూట్ చేస్తారు అనేది మనకి లైవ్లో చూపిస్తారంట. మరి అక్కడికైతే వచ్చేసాము. తను ఎట్లయితే బాడీ మూవ్మెంట్ చేస్తున్నారో అలానే వస్తుంది స్క్రీన్ పైన చూడండి. आजकल मूवीज पूरा यही टेक्नोलॉजी यूज करके मूवीज बना रहे हैं. ये टेक्नोलॉजी उपयोగించి మూవీస్ తీస్తారు. నాకు ఈ లొకేషన్ అయితే బాగా నచ్చిందండి. మరి మూవీస్లో మనకి గ్రీన్ మ్యాట్ యూజ్ చేసి మనం ఎక్కడ కావాలి అంటే అక్కడ ఉన్నట్టు వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా, ఆ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ బాగా క్రియేట్ చేశారు. అంటే ఇక్కడ మనకి చుట్టూ కూడా గ్రీన్ మ్యాట్ ఉంది కదా, కానీ మనకి ఇక్కడ ఫారెన్లో ఉన్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి బటర్ఫ్లై గార్డెన్కి అయితే వచ్చాము. మామూలుగా అయితే ఇంకా మధ్యలో కొన్ని ప్లేసెస్ ఉంటాయండి, ఎయిర్పోర్టు అలాగే ఫేక్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఆ రోజు అక్కడ షూటింగ్స్ అవుతున్నాయి, అందుకని అలౌ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి బటర్ఫ్లై గార్డెన్కి అయితే వచ్చాము. ఇంకా పక్కనే మనకి బర్డ్స్ గార్డెన్ కూడా ఉంటుంది. మరి బటర్ఫ్లై గార్డెన్ కన్నా ఈ బర్డ్స్ గార్డెన్ చాలా బాగుంటుందండి, అస్సలు మిస్ కాకండి. కిడ్స్తో కానీ వస్తే కంపల్సరీగా రండి, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి డక్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే రామోజీ ఫిలిం సిటీని తక్కువ ప్రైస్కే మనం ఇంకా చూడొచ్చండి. అదేలాగా మీకు లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. ఇంకా మేము కృపాలు కేవ్స్కి అయితే వచ్చేసామండి. అదే బుద్ధ కేవ్స్ అని కూడా అనొచ్చు. ఇక్కడ నార్మల్ టైంలో ఏంటి అంటే చాలా లైన్ ఉంటుందంటే, అంటే వీకెండ్స్లో కానీ వస్తే కంపల్సరీగా లైన్ ఉంటుంది. మేము వీక్ డేస్లో వచ్చాము కాబట్టి లైన్ ఏమీ లేదండి. ఎవరైనా రామోజీ ఫిలిం సిటీకి రావాలి అనుకునే వాళ్ళు వీకెండ్స్లో రాకండి, వీక్ డేస్లో రండి. ఎందుకంటే ఆ రోజు కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటారు కాబట్టి వీక్ డేస్లో రండి, వీకెండ్స్లో అస్సలు రాకూడదు. ఇంకా లోపలికైతే వచ్చేసాము. లోపలైతే చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా కేవ్స్ లాస్ట్కి వెళ్ళాక మనకు ఒక వీడియో ప్లే అవుతుందండి. వీడియో అయితే చాలా బాగుంది. ఆ వీడియో ఎవ్రీ 1 మినిట్కి ప్లే అవుతూ ఉంటుంది. సో ఎవరైనా మిస్ అయితే కానీ మళ్ళీ 1 మినిట్ వరకు వెయిట్ చేయండి, మళ్ళీ వీడియో అనేది ప్లే అవుతుంది. అది చూసాక కానీ బయటికి రాకండి, ఎందుకంటే చాలా బాగుంది వీడియో అయితే.
ఇంకా తర్వాత మేము మూవీ మ్యాజిక్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మరి ఈ లొకేషన్లో ఏంటి అంటే మనకి ఫిల్మీ దునియా, యాక్షన్ థియేటర్, అలాగే స్పేస్ యాత్ర ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. యాక్షన్ థియేటర్లో మనకి ఏంటి అంటే ఒక మూవీకి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఎలా క్రియేట్ చేస్తారు, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఇస్తారు అనేది మనకి ఇక్కడ లైవ్లో చూపిస్తారు. परफॉर्मेंस लेफ्ट राइट बाई को मूव करते रहिए, राइट हैंड से एक्सलेट करते रहना है. यस. और सर थोड़ा चेहरे पे टेंशन, पीछे गर्लफ्रेंड नहीं पुलिस आ रहा है पकड़ने. लेफ्ट राइट देखते रहिए, राइट हैंड से एक्सलेट करते रहना. कभी कभी आप लोग को पीछे भी देखना है, क्या पता पीछे से पुलिस आ गए और आपको पता ही ना चले. So all three of you look back to. Ladies and gentlemen, आपने स्क्रीन पे भी क्या देखा? एक फाइटिंग सीन. दैट इसका आवाज हम मूवीज में कैसे निकालते हैं? एक सिंपल बॉक्सिंग ग्लास की मदद से. सुना तो बाइक से स्टार्टेड. राइट, बाइक ऑन हो गए तो हवा और मिक्सिंग दोनों ऑन कर दीजिए. यस, और हवा भी. और टीवी को फॉलो करते रहना, ठीक है, जब तक बाइक चलता रहेगा. हवा और मिक्सी रुकनी नहीं चाहिए. ओके मैम, तो कभी कभी आपको ऑन ऑफ भी करना है. ऐसा लगना चाहिए अपना बाइक सच में चल रहा है. सो लेडीज एंड जेंटलमैन, अगली बार कोई मूवी में अगर आप बाइक की आवाज सुनते हैं तो इतना याद रखना वो कोई बाइक नहीं बल्कि घर घर में चटनी. చూశారు కదండి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఎలా క్రియేట్ చేస్తారు, అలాగే సౌండ్స్ అన్ని ఎలా క్రియేట్ చేస్తారు అని చెప్పి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి స్పేస్ యాత్రకైతే వెళ్ళిపోయాము. అక్కడైతే నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా చాలా ఉన్నాయండి చూడడానికి, కానీ అప్పటికే మాకు టైం అయిపోయింది. మేము మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉన్నాము. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే మేము చూడలేదు. సో కాబట్టి మీరు ఎంత వీలైతే అంత ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. ఇంకా స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చాము. మనం ఎక్కడి నుంచి అయితే రామోజీ ఫిల్మ్ సిటీకి స్టార్ట్ అయ్యాము ఆ పాయింట్కి అయితే వచ్చాము. యురేకా అనే పాయింట్ దగ్గరికి మనం ఇప్పుడు రీచ్ అయ్యాము. ఇక్కడే మనకి ప్రోగ్రామ్స్ కానీ రైడ్స్ కానీ అలాగే పరేడ్ అంతా కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో 6:30 ఆ టైంకి అలా మనం ఇక్కడ రీచ్ అయితే ప్రోగ్రామ్స్ చూడొచ్చు, అలాగే పరేడ్ కూడా చూడొచ్చు, ఇంకా రైడ్స్ కూడా మనం ఎక్కచ్చండి. మరి లేట్ అయ్యే కొద్దీ ఇంకా క్రౌడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో కొంచెం ఎర్లీగానే మనం ఇక్కడ రీచ్ అయితే బెటర్. వీక్ డేస్లో కూడా క్రౌడ్ చాలా ఎక్కువగానే ఉన్నారు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలామంది అయితే వచ్చారు. మనకి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నైట్ 9 వరకు కూడా కంటిన్యూ అవుతాయండి. ఇప్పుడు కార్నివాల్ కాబట్టి మరి ఈ రైడ్స్ అన్నీ కూడా ఫ్రీ అండి. మరి తర్వాత అయితే ఇవేమి కూడా ఉండవు. రామోజీ ఫిల్మ్ సిటీని 5:30కి క్లోజ్ చేస్తారు. సో కంపల్సరీగా ఇప్పుడు సమ్మర్లో మిస్ కాకండి. అలాగే ఈ కార్నివాల్ అనేది ఓన్లీ సమ్మర్లోనే కాదండి, రైనీ సీజన్లో ఉంటుంది, అలాగే వింటర్లో కూడా ఉంటుంది. సో మీరు ఎవరైనా రావాలి అనుకుంటే సమ్మర్లో కానీ మిస్ అయితే మాత్రం కంపల్సరీగా నెక్స్ట్ సీజన్కి మీరు రావడానికి ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ 6:30కి అలాగా లైట్స్ అవి ఆన్ అవ్వగానే మనకి పరేడ్ కూడా స్టార్ట్ అవుతుంది. అదైతే ఇంకా బాగుంటుందండి.
చూసారు కదండి, పరేడ్ అయితే చాలా బాగుంది కదా. ఇంకా మనకి లైటింగ్స్ కూడా చాలా బాగా పెట్టారు. ఎక్కడికక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైటింగ్స్తో బాగా సెట్ చేశారు ఇక్కడ. మీకు టికెట్ తక్కువ రేటుకే రావాలి అంటే ఏం చేయాలో మీకు లాస్ట్లో చెప్తారని చెప్పాను కదా. ఫెస్టివల్స్ టైంలో వాళ్ళు ఆఫర్స్ పెడతారండి. ఆ టైంలో కానీ మీరు టికెట్ బుక్ చేసుకుంటే మనకి చాలా వరకు టికెట్ ప్రైస్ తగ్గుతుంది. ఇంకా లేడీస్కి ఏంటి అంటే ఉమెన్స్ రోజు వాళ్ళు 50% వరకు ఆఫర్స్ పెడతారండి. ఆ టైంలో కానీ వస్తే మనం 50% వరకు మనకి ఆఫర్ వస్తుంది టికెట్ మీద. సో చాలా తక్కువ ప్రైస్కే మనం రామోజీ ఫిలిం సిటీని చూడొచ్చు. కానీ కార్నివాల్ నడుస్తున్నప్పుడు వస్తే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనం నార్మల్ టైంలో ఏంటి అంటే ఎక్కువసేపు ఉండలేము కదా, 5:30తో మనకి క్లోజ్ చేస్తారు కాబట్టి మనం అంత బాగా ఏమి ఎంజాయ్ చేయము. కానీ ఈ టైంలో కానీ వస్తే మనకి ప్రోగ్రామ్స్ కానీ, రైడ్స్ కానీ, ఈ పరేడ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, మరి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. సో కంపల్సరీగా ఈ టైంలో కానీ వస్తే మనం పే చేసే అమౌంట్కి ఇది వర్తేనండి. నార్మల్ టైంలో కన్నా కార్నివాల్ టైంలో వస్తే చాలా బెటర్. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.